హరి ఓం. బ్రహ్మ విద్య అన్న, ఉపనిషద్ విద్య అన్న, వేదాంత విద్య అన్న, అధ్యాత్మ విద్య అన్న అన్నీ ఒకటే. ఆ బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయ ఉపనిషద్ 3వ అధ్యాయం ద్వితీయ అనువాక్, 3వ అధ్యాయం భృగువల్లి. అందులో ద్వితీయ అనువాక్, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపో తప్యత్ స తపస్తప్త్వా అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నమునే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ఎవరు? భృగు అనే కుర్రవాడు తన తండ్రి దగ్గర వెళ్ళి నమస్కరించి, ఓ భగవన్, నాకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగినప్పుడు ఆయన ఆ గురువు స్థానంలో కూర్చుని శిష్యుడికి, తన కొడుకు అయిన శిష్యుడికి ఏమని చెప్పారు? అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనో వాచమితి. ఇదొకటి చెప్పి ఇంకేం చెప్పారు? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి చెప్పిన తర్వాత ఈ భృగు అనే కుర్రవాడు ఏకాంతంలో వెళ్ళి కొంతకాలం తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకోవడం అంటే ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి, ఆ మంత్రం యొక్క వ్యాపకత్వం అంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు విషయాలను అది డిస్క్రైబ్ చేస్తోంది అనేది ఒక్కొక్క పదం తీసుకుని దాని మీద జాగ్రత్తగా చూడడం, ఆ మంత్రం యొక్క ఇంపోర్ట్ ఏంటి, ఆ మంత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏం చెబుతోంది మంత్రం. మననాత్ త్రాయతే ఇతి మంత్ర. శృతి మంత్రాల్ని మనం జపమాలతో జపించినట్టుగా కాకుండా దాని యొక్క అర్థం ఏంటో, దాని యొక్క శబ్దార్థం ఏంటో, దాని యొక్క గూఢార్థం ఏంటో దాని మీద మనం అబ్జర్వేషన్ పెట్టాలి. కొంత సమయం దాని మీద అబ్జర్వేషన్ పెడితే అప్పుడు ఆ మననం వల్ల మనలో ఉండే అనేక భ్రాంతులు రాలిపోతాయి. ఇది ఉపనిషత్ స్టైల్ అన్నమాట. ఎందుకంటే ఇది జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోయినప్పుడు ఆ అజ్ఞానం వల్ల ఏ రకమైనటువంటి భావనలు, ఈ అజ్ఞానం ఉన్నప్పుడు మనలో ఏ తప్పుడు భావనలు ఉన్నాయో ఆ భావనలన్నీ క్రమేపీ రాలిపోతాయి. అందుకనే మననాత్ త్రాయతే ఇతి మంత్ర. దానిని మననం చేసుకోవడం వల్ల మనం తరిస్తాము. ఎక్కడి నుంచి తరిస్తాము? ఈ మారుతున్న ప్రపంచంలో మనం తాదాత్మ్యం పెట్టుకుని దాంతో పూర్తిగా మమేకం అయిపోయి మనం ఏ అవస్థలైతే పడుతున్నామో, ఏ అనర్థాలైతే అనుభవిస్తున్నామో దాన్ని దాటడానికి ఈ జ్ఞానం పనికొస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు? ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక జిజ్ఞాసతో వెళ్ళిన శిష్యుడికి వాళ్ళ గురువు చెప్పిన మాట అన్నం. ఫస్ట్ వర్డ్ ఏం చెప్పారు? బ్రహ్మం గురించి అడిగితే అన్నం చెప్పారు. తర్వాత ఎందులోంచి అయితే యావత్ సృష్టి వస్తోందో, ఎందులో అయితే యావత్ సృష్టి ఉంటుందో, ఎందులో అయితే యావత్ సృష్టి కలిసిపోతుందో ఆ తత్వమే బ్రహ్మము అన్నారు. మరి దాన్ని తెలుసుకోవడానికి ఈ కుర్రవాడు ఏం చేశాడు? తపస్సు చేశాడు. చేసి ఆయన ఏం కనుక్కున్నాడు, ఏం తెలుసుకున్నాడు? ఫస్ట్ లేయర్ అబ్జర్వ్ చేసుకున్నాడు. ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో
మనం ఈ పంచమహాభూతాలని డైరెక్ట్గా తినట్లేదు. ఈ పంచమహాభూతాలు అన్నంగా మారిపోతుంది సృష్టిలో. ఆ అన్నమే రజవీర్య కణాలుగా మారి ఆ అన్నమే శిశువు అంటే గర్భంలో పిండంలా ఏర్పడి ఆ పిండమే శిశువులా బయటకు వచ్చి ఆ శిశువే ఒక మనిషి రూపంలో 60, 70, 80, 90 సంవత్సరాలు కేవలం అన్నం తిని జీవిస్తున్నాడు. మళ్ళీ చనిపోయినప్పుడు ఈ దేహం మళ్ళీ పంచమహాభూతాల్లో కలిసిపోయి ఈ పంచమహాభూతాలు మళ్ళీ అన్నం అయిపోతున్నాయి. కాబట్టి ఇది అన్నం యొక్క సైకిల్ అన్నమాట. ఈ అన్నం యొక్క సైకిల్ బయట పూర్తిగా సర్ఫేస్ లెవెల్ మీద మనమందరం చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ భృగు అనే కుర్రవాడు చేసిన తపస్సు యొక్క ఫలితం ఏమిటి అంటే వాళ్ళు తపస్సు చేసి తెలుసుకున్నారు. వాళ్ళు ఏం తెలుసుకున్నారో చూసి మనం తెలుసుకోవచ్చు. కేవలం వాళ్ళు చేసింది విని మనం చాలా ఫాస్ట్గా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు ఇప్పుడు ఆ భృగు అనే కుర్రవాడు తపస్సు చేసుకున్న తర్వాత ఏం తెలుసుకున్నాడు? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ఎందుకని? అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంవిశంతీతి తద్విజ్ఞాయ. అన్నంలోంచే అందరూ పుడుతున్నారు, అన్నము ద్వారానే అందరూ జీవిస్తున్నారు. అన్నం ప్రయంతి అభిసంవిశంతి, మళ్ళీ అన్నంలోనే కలిసిపోతున్నారు, అన్నంగా మళ్ళీ మారిపోతున్నారు. ఈ దేహాలు పోయినప్పుడు మళ్ళీ పంచమహాభూతాల్లో కలిసిపోయి ఆ పంచమహాభూతాలు మళ్ళీ అన్నంగా మారిపోతుంది. తద్విజ్ఞాయ, అప్పుడు ఆయనకు ఒక జ్ఞానం వచ్చింది. అబ్బా, నేను తెలుసుకున్నాను, బ్రహ్మం తెలుసుకున్నాను, నాకు తెలిసిపోయింది. అన్నం అని చెప్పారు కదా ముందర, బ్రహ్మజ్ఞానం అడిగితే ముందర అన్నం అని చెప్పారు, తర్వాత ఎందులోంచి అయితే సృష్టి వచ్చిందో అని చెప్పారు. ఈ రెండు జోడిస్తే నాకేం అర్థమైంది? ఇప్పుడు మొత్తం అంతా సైకిల్ నడుస్తోంది. అన్నం అన్నం అన్నం. కాబట్టి అంతా ఈ అన్నమయ కోశంతో నిండి ఉంది. కాబట్టి బయట ఉన్న భౌతిక పదార్థము మన దేహంలో ఉన్న అన్నము, ఈ అన్నమే పదార్థము, పదార్థమే అన్నం అయిపోతుంది. కాబట్టి ఇదంతా అన్నంతో నిండి ఉన్న సైకిల్. ఇదే బ్రహ్మతత్వం అన్నమాట. మన తండ్రి, మన గురువు మనకి ఏదైతే ఉపదేశించారో ఇదే అయి ఉంటుంది అని అనుకున్నాడు. తద్విజ్ఞాయ, అది తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏదో తెలుసుకున్నప్పుడు మరి మనకు తెలిసింది కరెక్టా కాదా అనేది ఎవరు సర్టిఫై చేయాలి? మన గురువుగారు సర్టిఫై చేయాలి కదా. కాబట్టి ఆయన మళ్ళీ పునరేవ వరుణం పితరముపససారా, మళ్ళీ తండ్రి దగ్గరికి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి అన్నాడు, అధీహి భగవో బ్రహ్మేతి, నాకు బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పండి అన్నాడు. తగం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి. గురువు గారు ఏం చెప్పారు? తగం హోవాచ, ఆయన ఇలా చెప్పారు. ఏమని చెప్పారు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు చేసుకో, తపస్సు ద్వారా తెలుసుకో ఆ బ్రహ్మం ఏంటో. నీకు చెప్పవలసింది చెప్పాను కదా, కొత్తగా మళ్ళీ చెప్పవలసింది ఏం లేదు. మొదటి అనువాకులో నేను చెప్పాను, నిన్నటి క్లాసులో ఏం చెప్పాను అదే. కొత్తగా చెప్పవలసిన అవసరం ఏం లేదు, ఇంకా అందులోనే ఉంది అంతాను. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారా బ్రహ్మంని తెలుసుకో. తపో బ్రహ్మేతి, అసలు తపస్సే బ్రహ్మము. ఆ గురువుగారు ఇచ్చిన ఉపదేశం ఏంటి? ఆ తపస్సే బ్రహ్మము. అందుకే మనకి భాగవతంలో కూడా బ్రహ్మదేవుడికి కూడా ఇచ్చిన ఆదేశం ఏంటి? తపస్సు 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 చేసుకోమని. తపహ తపహ అని 2 సార్లు ఆ పదం వినిపించింది ఆయనకి. అప్పుడు ఆయన కూడా తపస్సులోకి వెళ్ళిపోయాడు. మరి తపస్సులోకి వెళ్తే ఏమవుతుంది? లేయర్ బై లేయర్ మనం ఒక్కొక్క లేయరు తీసుకుంటూ పోతూ ఉంటే చివరికి ఏదైతే ఇంకా తీయడానికి కుదరదో అక్కడ దాకా వెళ్ళిపోతాం. అక్కడ దాకా వెళ్ళిపోయినప్పుడు
మనకి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. మరి కలిగినప్పుడు దాన్ని మనకి ఎలా చెప్పారు భాగవతంలో? భగవంతుడే స్వయంగా మళ్ళీ ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యి చతుశ్లోకి భాగవతం చెప్తున్నారు. అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయా యథా భాసో యథా తమః. అంటే నేనే పూర్వం నేనే ఉన్నాను, నాలోంచే ఇదంతా వచ్చింది, ఇదంతా నా శక్తియే, నేను తప్ప ఇంకెవ్వరు లేరు, అంతా నేనే అని ఆ బ్రహ్మానుభూతి ఏదైతే కలుగుతుందో ఆ బ్రహ్మానుభూతిని అక్కడ మనకి ఒక కథ రూపంలో చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ లెవెల్ దాకా వచ్చాడు ఈయన, ఈ అన్నము బ్రహ్మం అని తెలుసుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా ఏదో సాటిస్ఫాక్షన్ రాలేదు, ఎందుకంటే అన్నం అనేది మరి పంచమహాభూతాలతో వచ్చింది, ఈ పంచమహాభూతాలు మార్పుకి లోనవుతున్నాయి, అన్నం కూడా మార్పుకి లోనవుతోంది, అన్నంతో తయారైన ఈ దేహం కూడా మార్పుకి లోనవుతోంది. కానీ బ్రహ్మం యొక్క డెఫినేషన్ మనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా. సత్యం అంటే 3 కాలాల్లోనూ మారకుండా ఉండాలి కదా. మరి ఈ దేహము కానీ ఈ అన్నమయ కోశం కానీ బయట పంచమహాభూతాలు కానీ మారుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. మారుతున్నట్టుగా మనకి తెలుస్తున్న విషయం బ్రహ్మం ఎలా అవుతుంది? ఇది కాకపోవచ్చు అని నాకు తెలిసినది పూర్తిగా సరైన బ్రహ్మతత్వాన్ని నేను ఇంకా తెలుసుకోలేదేమో అనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చాడనమాట. ఆ డౌట్ మిగిలిపోయింది. అన్నంతో తయారైంది ఏదైనా సరే మారుతోంది. అసలు పంచమహాభూతాలు మారకుండా అన్నం రాదు, అన్నం మారకుండా శిశువు రాడు, ఆ అన్నమే మళ్ళీ మారకుండా ఈ పెద్ద మనిషి రాడు. అంటే మార్పుకి లోనవుతున్న ఒక సీరియల్ ప్రాసెస్ మనకి కనపడుతోంది. మనమే దానికి సాక్షి, మనమే దాన్ని తెలుసుకుంటున్నాం కూడాను. కాబట్టి ఆ మార్పు సత్య వస్తువు అయి ఉండదు. అందుకనే ఆయనకి తృప్తిగా లేదన్నమాట లోపల. ఏదో తపస్సు చేయడం వల్ల మొట్టమొదటి పదం అన్నం అన్నారు కాబట్టి ఆ అన్నాన్ని ఆ యతో వాయుమాని భూతాని జయంతితో కలిపేసుకుని అన్నంలోంచి అందరూ వచ్చారు, అన్నంలోనే ఉంటారు, అన్నంలో కలిసిపోతారని చెప్పడానికి బాగానే ఉంది. కానీ అది మొట్టమొదట మనకి తెలిసిన జ్ఞానం బ్రహ్మ సత్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మతో మ్యాచ్ అవ్వలేదు పూర్తిగా. కాబట్టి ఇది అల్టిమేట్ కాదు. అందుకనే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే కొత్తగా ఏమైనా చెప్పారా గురువుగారు? ఏమీ చెప్పలేదు. కొత్త విషయం ఏమీ చెప్పకుండా ఏమన్నారు, నీకు చెప్పవలసింది చెప్పేశాను నేను, మళ్ళీ ఇంకా కొంచెం తపస్సు చేసుకో అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకటి యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారు? తపో బ్రహ్మేతి, తపస్సే బ్రహ్మము. తపో బ్రహ్మేతి స తపో తప్యత, అతను మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. ఈ కుర్రవాడు, ఈ భృగు అనే కుర్రవాడు మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకుని మళ్ళీ ఏం తెలుసుకున్నాడు అనేది 3వ అనువాక్లో భాగం. తృతీయ అనువాక. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంతి అభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపోదప్యత స తపస్తప్త్వా. ఇప్పుడు మళ్ళీ కొంచెం మననం చేసుకుని కొంచెం తపస్సు చేసుకుని ఇక్కడ 2వ పదం ఏం చెప్పారు గురువుగారు? ప్రాణం అన్నారు. ఈయన ఈ ప్రాణం అనే పదాన్ని, అలాగే 2వ క్లాజ్ మనకి ఎందులోంచి అయితే సృష్టి వస్తుందో, ఎందులో అయితే సృష్టి ఉంటుందో, ఎందులో అయితే సృష్టి కలిసిపోతుందో అది బ్రహ్మము, అది తెలుసుకోదగినది అని చెప్పారు కదా. కాబట్టి ఈ ప్రాణము
ఈ రెండో క్లాజ్ని కలిపి, ఈ మొదటిది కేవలం అన్నమయమే కదా, అసలు అన్నం తినడానికైనా, ఆ అన్నం అరగడానికైనా, ఆ తిన్న అన్నాన్ని బలంగా మార్చుకుని జీవించడానికైనా లోపల ప్రాణం అనేది ఉండాలి కదా. ప్రాణం లేకుండా ఎవరైనా అన్నం తింటారా? తినలేరు కదా. కాబట్టి అన్నం కంటే ప్రాణం సూక్ష్మమైనది. కాబట్టి ప్రాణం వల్ల, ఈ ప్రాణశక్తి వల్లనే ఈ పంచమహాభూతాల్లో ఈ పంచమహాభూతాలు అన్నంగా మారడం కానీ, లేకపోతే ఈ వ్యక్తులు అన్నం తినడం కానీ, తిన్నది అరగడం కానీ జరుగుతోంది. మళ్ళీ ఇదంతా అదే శక్తిలో మళ్ళీ మారిపోతుంది. కాబట్టి ఈయన కొంతసేపు తపస్సు చేసుకున్న తర్వాత, అంటే కొంతసేపు మళ్ళీ రిఫ్లెక్షన్స్ అంటే మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఏమని అనుకున్నాడంటే, ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ముందర ఏం తెలుసుకున్నాడు? అన్నమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. తర్వాత ప్రాణమే బ్రహ్మము. ఎందుకని? ప్రాణాద్యేవ కల్విమాని భూతాని జాయంతే, ప్రాణంలోంచే అందరూ వస్తున్నారు. ప్రాణం ఉన్న వాళ్ళకే, మళ్ళీ ప్రాణం ఉన్న తల్లిదండ్రుల్లోంచే మళ్ళీ మనకు ఓ ప్రాణం ఉన్న శిశువు బయలుదేరుతున్నాడు కదా. ప్రాణాద్యేవ కల్విమాని భూతాని జాయంతే, ప్రాణేన జాతాని జీవంతి, ప్రాణం ప్రయంతి అభిసంవిశంతి ఇది. ప్రాణంలోంచే వస్తున్నారు, ప్రాణంతో జీవిస్తున్నారు, మళ్ళీ ప్రాణంలోనే కలిసిపోతున్నారు. తద్విజ్ఞాయ, ఇది తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి ఎప్పుడైనా మనం ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకి ఒళ్ళు జలధరిస్తుంది, అవునా కదా. ఈ ఒళ్ళు జలధరించడం లేదా రోమాంచం, ఇవన్నీ దేనికి సిగ్నల్ అన్నమాట? మనం సరైన దిశలో వెళ్తున్నాం. ఇప్పుడు ఆయనకు కూడా అలాంటిది ఏదో కలిగి, నాకు తెలిసింది అని ఒక కొత్తగా నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, కేవలం అన్నమే కాదు, దాని వెనకాల ఏదో ప్రాణశక్తి ఉంది కదా, ఆ ప్రాణమే బ్రహ్మము అనుకుని తద్విజ్ఞాయ, అది తెలుసుకున్నాక మళ్ళీ పునరేవ వరుణం పితరముపససార, మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. అది హి భగవో బ్రహ్మేతి, నాకు బ్రహ్మం గురించి చెప్పండి అన్నాడు. తగం హోవాచ, ఆ తండ్రి గారు ఇలా చెప్పారు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారా బ్రహ్మమును తెలుసుకో. తపో బ్రహ్మేతి, అసలు తపస్సే బ్రహ్మము. సతపోతప్యత, సతపస్తప్త్వా, ఆయన మళ్ళీ ఈ భృగు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు. మళ్ళీ కొంతసేపు ప్రాక్టీస్లోకి వెళ్ళాడు. ఏంటి? 2 లేయర్స్ అయిపోయాయి. అన్నమయం, ప్రాణమయం 2 అయిపోయాయి. ఇవి 2 కాదు అంటే మరి గురువుగారు అంటే తండ్రి కమ్ గురువుగారు, ఇది 2 ఆయనే కదా. మరి ఆయన సర్టిఫై చేయలేదు. నువ్వు తెలుసుకున్నదే బ్రహ్మము, నీకు అల్టిమేట్ తెలిసిపోయింది అని ఆయన నేను చెప్పలేదు. వీరికి కూడా పూర్తిగా నమ్మకం రావట్లేదు. ఎందుకంటే ఈ ప్రాణం దేహంలో కాసేపు ఆడుతుంది, మళ్ళీ దేహాన్ని విడిచిపెట్టేస్తుంది. అంటే కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది, కాసేపు కనపడుతుంది, కాసేపు కనపడదు. ఇలాంటిది అల్టిమేట్ సత్య వస్తువు ఎలా అవుతుంది? సత్యం అంటే అసలు 3 కాలాల్లోనూ ఉండాలి కదా. అంటే గతంలో ఉండాలి, వర్తమానం ఉండాలి, భవిష్యత్తులో ఉండాలి. అసలు కాలమే దాంట్లో పుడుతోంది. అలాంటి తత్వం ఏదైనా ఉందా? అలాంటి తత్వం ప్రాణం అవుతుందా? అవ్వట్లేదు. అంటే బ్రహ్మం అనే ఫస్ట్ డెఫినేషన్ ఏదైతే ఉందో, అంటే 2వ అధ్యాయంలో మనకి ఏదైతే చెప్పారో, సత్యం, జ్ఞానం, అనంతం అనేదైతే చెప్పారో దానికి ఫిట్ అవ్వట్లేదు. ఎందుకని ఫిట్ అవ్వట్లేదు? సత్యం అనే మాటకి అది ఫిట్ అవ్వట్లేదు. కాబట్టి ఆయన కూడా మనకే తెలుస్తుంది అన్నమాట. మనకి తెలిసింది అల్టిమేటా కాదా అని మనకే తెలుస్తుంది. ఇది అల్టిమేట్ కాదు. వెళ్ళాడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. తపస్సులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? అది చతుర్థ అనువాకలో ఉంది. చతుర్థ అనువాక మనో బ్రహ్మేతి వ్యజానాత్, ఈసారి మనసు బ్రహ్మం అని తెలుసుకున్నాడు. మనో బ్రహ్మేతి వ్యజానాత్,
మనసో ఏవ కల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనఃప్రయంతి అభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి స తపో తప్యత స తపస్తప్త్వా. అక్కడ ఏ క్రమంలో చెప్పారు? అన్నం, ప్రాణం, చక్షు, శ్రోత్రం, మనోవాచమితి అని చెప్పారు కదా. ఈ చక్షు, శ్రోత్రం అనేది సపరేట్గా కాకుండా ఈ ఇంద్రియాలు మనసుతో లింక్ అయ్యే పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాణం ఒక దేహంలోకి ఎలా వస్తుంది, ఎలా దూరుతుంది, ఎందుకు వదిలేస్తుంది అంటే అప్పుడు ఆయన మళ్ళీ ఆ భృగు అనే కుర్రవాడు మళ్ళీ ధ్యానం చేసుకుని తపస్సు చేసుకుని ఏమని తెలుసుకున్నాడు అంటే ఈ ప్రాణం వెనకాల మనస్సు పనిచేస్తోంది. ఈ ప్రాణం వెనకాల మనస్సు పనిచేస్తోంది. ఈ మనస్సు ఈ జడ వస్తువులతో ఉన్న అన్నమయాన్ని కానీ లేకపోతే అందులో ఉన్న ప్రాణాన్ని కానీ తన వైపుకి లాక్కుంటోంది, లేదా తను ఎక్కడి నుంచో వచ్చి ఇందులో దూరుతోంది. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిని ఎవరు చూడగలరు? ఈ వెళ్ళిపోయేవాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయేవాడు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న జీవుడు ఏం పట్టుకుని పోతాడు ఇక్కడి నుంచి? తన సూక్ష్మదేహాన్ని, అంటే తన లింగ దేహాన్ని, అంటే ఆ బీజ రూపంలో ఉన్న సంస్కారాలని అన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకుని ఈ మనసు, ఇంద్రియాలు అందరూ కలిసి ఒక సూక్ష్మమైనటువంటి ప్యాకెట్ తయారయ్యి ఆ సూక్ష్మమైన ప్యాకెట్ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ తనకి అన్ని కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, అంటే తనకి అనుకూలంగా ఉండే వాతావరణం ఎక్కడ వస్తుందో అలాంటి వాతావరణంలో వెళ్ళి అటువంటి ఇంట్లో పుడతాడు. అక్కడున్న అనుభవాల్ని మళ్ళీ అక్కడున్న సపోర్ట్ ద్వారా మళ్ళీ తన జర్నీని ముందుకు కొనసాగిస్తాడు. కాబట్టి ప్రాణము కంటే కూడా మనసు ఇంకా సూక్ష్మమైనది అని మనసులోంచే అన్నీ వస్తున్నాయి. మనసులో ఉన్న తలంపుల వల్లనే మనకి జడ ప్రపంచం తెలుస్తోంది. మనసులోనే మళ్ళీ అన్నీ కలిసిపోతున్నాయి, మనసులోనే ఉంటున్నాయి. తలంపులన్నీ మనసులోంచే వస్తున్నాయి, మనసులోనే ఉంటున్నాయి, మనసులోనే కలిసిపోతున్నాయి. ఈ మనస్సు ఇంద్రియాలతో సహా తన కారణదేహం ఏదైతే ఉందో బీజాలు, ఆ బీజాలలో ఉన్న కారణదేహము, తర్వాత ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారము ఇంద్రియాలతో సహా కలిసిపోయి ఇదంతా ఒక సూక్ష్మ ప్యాకెట్లా తయారయ్యి ఇది ఒక దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళి తనకు అనుకూలంగా ఉన్న వాతావరణంలో మళ్ళీ పుడుతుంది. కాబట్టి ప్రాణం కంటే కూడా మనసు ఇంకా సూక్ష్మమైందని ఆయన తెలుసుకుని మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసో ఏవ కల్విమాని భూతాని జాయంతే, మనసులోంచే అందరూ పుడుతున్నారు అని తెలుసుకున్నాడు. మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసో ఏవ కల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనఃప్రయంతి అభిసంవిశంతీతి. అంటే మనసులోనే అందరూ పుడుతున్నారు, మనసులోనే అందరూ జీవిస్తున్నారు, మళ్ళీ అందరూ మనసులోనే కలిసిపోతున్నారు. తద్విజ్ఞాయ, మళ్ళీ ఆయనకు ఆనందం వచ్చింది. ఓ రైట్. ఇప్పుడు అన్నము చాలా స్థూలమైంది, దానికంటే కొంచెం సూక్ష్మమైంది ప్రాణము, దానికంటే ఇంకా సూక్ష్మమైంది మనసు. ఇందాక చెప్పిన సెకండ్ క్లాజ్ ఏదైతే ఉందో భలే అది అన్నానికి సరిపోయింది, ప్రాణానికి సరిపోయింది, మనసుకు కూడా సరిపోయింది. ఎందులోంచి అయితే మొత్తం అంతా వస్తుందో, ఎందులో అయితే ఉంటుందో, ఎందులో అయితే కలిసిపోతుందో, అబ్బో భలే బాగుంది, నాకు తెలిసింది మనసే అయి ఉంటుంది అనుకుని పునరేవ వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ. పునరేవ వరుణం పితరముపససార,
కుర్రవాడు మళ్ళీ తండ్రి దగ్గరికి మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? అధీహి భగవో బ్రహ్మేతి, నాకు ఆ బ్రహ్మం గురించి తెలియజేయండి అంటే తగం హోవాచ, ఆయన అన్నాడు, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారా తెలుసుకో అబ్బాయి, నీకు చెప్పవలసిన అన్నీ చెప్పేశాను అంటే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు, నీకు తెలిసిపోయింది అని చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి లేదా ఆయన కళ్ళల్లో ఉన్న క్లారిటీని చూసి ఈ గురుగారికి అర్థమైపోతుంది, వీడికి ఇంకా పూర్తిగా సరైన జ్ఞానం ఇంకా అవ్వలేదు అనే సంగతి ఆయనకి తెలుస్తోంది. ఆయనే తండ్రి, ఆయనే గురువు కదా, ఆయనకి తెలుస్తోంది. అందుకని ఆయన ఏమంటున్నారు, ఇంకా కొంచెం తపస్సు చేసుకొని ఆయన, నీకు చెప్పవలసింది నేను చెప్పేశాను. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారా బ్రహ్మంని తెలుసుకో, ఎందుకంటే తపస్సే బ్రహ్మము. సతపో తప్యత, ఆయన మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఆ భృగు అనే కుర్రవాడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. సతపస్తప్వా, ఆయన తపస్సు చేసుకున్న తర్వాత ఏం చేశాడు? అది పంచమ అనువాకలో ఉంది. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, విజ్ఞానేన జాతాని జీవంతి, విజ్ఞానం ప్రయంతి అభిసంవిశంతి ఇతి, తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార, అధీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి స తపో తప్యత స తపస్తప్త్వా. ఇప్పుడు మనసు కంటే కూడా బుద్ధి చాలా సూక్ష్మం కదా, మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి. కాబట్టి బుద్ధి మనసు కంటే చాలా సూక్ష్మం కాబట్టి బుద్ధి మొత్తం ఈ ఆట ఆడిస్తోందన్నమాట. ఈ జడ పదార్థాలని కానీ, లేకపోతే ఈ ప్రాణాన్ని కానీ, లేదా ఈ ఇంద్రియాలను కానీ, ఈ మనసుని కానీ, అందరినీ ఎవరు చేస్తున్నారు? ఈ బుద్ధి మొత్తం అంతా చేస్తోంది. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు? బుద్ధి బ్రహ్మము, బుద్ధి ఏదైతే ఉందో ఇదే బ్రహ్మతత్వము. ఎందుకంటే ఇదే అన్ని డిసైడ్ చేస్తోంది, ఇదే జడాన్ని, ప్రాణాన్ని, ఇంద్రియాలని, మనసుని అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేసి అందరినీ కదుపుతోంది, మూవ్ చేస్తోంది, రెగ్యులేట్ చేసుకుంటోంది, తన ప్రకారంగా అరేంజ్ చేసుకుంటోంది. కాబట్టి బుద్ధే బ్రహ్మతత్వము అనుకున్నాడు. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, విజ్ఞానేన జాతాని జీవంతి, విజ్ఞానం ప్రయంతి అభిసంవిశంతి. అంటే ఆ బుద్ధిలోంచే అందరూ వస్తున్నారు, బుద్ధిలోనే అందరూ ఉంటున్నారు, బుద్ధిలోనే అందరూ కలిసిపోతున్నారు అని ఆ రెండు క్లాజెస్ని ఆయన కలుపుకున్నాడు. అంటే రెండో క్లాజ్ని, ఈ బుద్ధిని కలిపి ఆయన బుద్ధియే బ్రహ్మము, బుద్ధి ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక తద్విజ్ఞాయ, అలా తెలుసుకున్నాక తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార, మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. అధీహి భగవో బ్రహ్మేతి తగం హోవాచ, మళ్ళీ ఆయన అదే మాట చెప్పాడు. అబ్బాయి, నీకు చెప్పవలసింది ముందరే చెప్పాను, నువ్వు ఇంకా కొంచెం తపస్సు చేసుకోవాల్సింది ఉంది. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, తపస్సే బ్రహ్మము. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి? ఇన్నిసార్లు రిపీట్ ఎందుకు చేస్తుంది ఉపనిషత్ అంటే, మననం చేసుకోండి, తపస్సు చేసుకోండి. బ్రహ్మదేవుడైనా తపస్సు చేసుకున్నప్పుడే ఆయనకి భగవంతుడు వచ్చి అహమే వాసమేవాగ్రే అని చతుశ్లోకి భాగవతం చెప్పాడు. అలాగే మనం కూడా తపస్సు చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా భృగు కూడా ఇన్నిసార్లు తపస్సు చేసుకుంటున్నాడు. మనం కూడా తపస్సు ద్వారానే ఆ బ్రహ్మను తెలుసుకోగలము అనేది ఒక 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 డైరెక్షన్ అన్నమాట. మనకి ఒక డైరెక్షన్ ఆ రకంగా ఇస్తున్నారన్నమాట. ఎలా తెలుసుకోవాలి ఆ బ్రహ్మతత్వాన్ని? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు ద్వారా తెలుసుకోవాలి. తపస్సు అంటే ఏమని చెప్పుకున్నాం? కన్సిస్టెంట్ థింకింగ్ ఇన్ ద లైన్ ఆఫ్ చోజన్ డైరెక్షన్. ఒక దిశలో, ఒకే దిశలో, ఒక సైంటిస్ట్ ఎలాగైతే ఒకే దిశలో ఆలోచించి కొత్తది కనుక్కుంటాడో, అలాగే మనం కూడా ఆ దిశలో, ఒకే దిశలో ఆలోచించి కొత్తగా కనుక్కోక్కలేదు.
ఉన్న సత్వస్తువు ఏంటో దాన్ని గుర్తించాలి. అందుకనే ఇక్కడ సిద్ధ వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. మనం చేసే కర్మ వల్ల కొత్తగా మనం ఒక సాధన చేయడం వల్ల పుట్టుకొచ్చేది కాదు. అది సిద్ధ వస్తువుని గుర్తించడమే బ్రహ్మజ్ఞానము. మనం సాధనతో పుట్టించేది కాదు. కాబట్టి మన కర్మ వల్ల పుట్టించేది కాదు. ఉన్న సిద్ధ వస్తువుని తెలుసుకోవాలి. ఈయన ఎవరిని తెలుసుకున్నారు? ఆ బ్రహ్మను, ఆ బుద్ధినే బ్రహ్మం అనుకున్నారు. కాబట్టి ఆ తండ్రి ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదన్నమాట. ఆయన మళ్ళీ తపస్సు చేసుకోమని చెప్పాడు. ఆ తపస్సు చేసుకోమని చెప్తే ఈయన మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు ఎక్కడి దాకా వచ్చేసాం? పంచమానువాక్ దాకా వచ్చేసాం. దీని తర్వాత మళ్ళీ ఏమేం జరిగాయో మనం తర్వాత చెప్పుకుందాం. హరి ఓం.